నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి నేను ఇంటర్ నుంచే ఫిక్స్ అయిపోయాను. అంటే దాని రీజన్ వల్లనే నేను సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి నేను ఇంజనీరింగ్ లో కూడా స్ట్రీమ్ అనేది ఓన్లీ ఒకటే ఆప్షన్ అనేది తీసుకున్నా, సివిల్ ఇంజనీరింగ్ అనేది. ఏం అనేది 2013 నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట యాక్చువల్లీ. సో సివిల్ ఇంజనీరింగ్ లో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి. సో ఫస్ట్ ఎగ్జామ్ అనేది నేను 2017 లో రాశాను. సో అంటే యాక్చువల్లీ టెక్నికల్ స్టూడెంట్స్ కి ఏంటంటే జనరల్ స్టడీస్ లో చాలా వీక్ ఉంటారు. సో 2017 లో నాకు మా కోర్ సబ్జెక్ట్ లో పేపర్ 2 లో సివిల్ ఇంజనీరింగ్ లో మంచి మార్క్స్ వచ్చాయి. కానీ పేపర్ 1 లో నాకు జనరల్ స్టడీస్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి. సో అప్పుడు నేను కట్ ఆఫ్ కి చాలా దూరంగా ఉన్నాను. దాని తర్వాత 2018 లో నేను కొన్ని కోచింగ్ తీసుకొని ఆ జనరల్ స్టడీస్ ఇంప్రూవ్ చేసుకున్నాను. కానీ అప్పుడు కూడా నాకు అరౌండ్ 75 మార్క్స్ దాకా రావడం జరిగింది. సో అప్పుడు కూడా నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా వెళ్ళాను, కానీ అంటే ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళాను, కానీ మొత్తానికి అప్పుడు కూడా నాకు రాలేదు. సో దాని తర్వాత 2022 లో ఏదైతే AW నోటిఫికేషన్ పడ్డదో ఆ టైం కల్లా నేను జనరల్ స్టడీస్ కూడా చాలా మట్టుకి కవర్ చేసుకుని కోవప్ చేసి, సో జనరల్ స్టడీస్ లో కూడా మంచి మార్క్స్ రావడానికి నేను కృషి చేసి ఈసారి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా సెలెక్ట్ అయ్యి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నాకు రావడం జరిగింది.